హాయ్ మామ. డే 9 స్మాల్ బిజినెస్ లో అయితే టిఫిన్స్ అయితే ఇడ్లీ వడ అయితే స్పెషల్ గా పెట్టిస్తాం. ఈరోజు అల్లం చట్నీ అయితే స్పెషల్ అండి, అలా కొబ్బరి చట్నీ అయితే పెట్టిస్తాం. ఇలాగ టిఫిన్స్ అయిపోయేలాగా 4 అయితే క్యాటరింగ్ అయితే వచ్చాయి. అది కూడా గృహ ప్రవేశాలు. నలుగురికి అయితే గృహ ప్రవేశాలు చేస్తాం అనమాట. మనం అయితే ముందుగా అయితే మా పిండి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై కి కలిపేస్తున్నాం. ఆలు ఫ్రై అనమాట. ముందుగా అయితే బాగా ఓవర్పెట్టేసి మ్యారినేట్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ అయితే బిర్యానీ, స్వీట్ కార్న్ బిర్యానీ, అలా కాజు బిర్యానీ అయితే ఉండేసి, పులిహార కూడా ఉండేసి, కచాంబర్ కూడా చేస్తారు. పప్పు, ఇంకా బెండకాయ ఫ్రై, అలాగే మాకు పన్నీర్ కర్రీ, అలాగే మాకు వంకాయ కర్రీ కూడా ఉండేశారు. అలాగే వైట్ రైస్, సాంబార్, పెరుగు కూడా చేసేసి, అలా చిప్స్ వేడివేడిగా, ఆ బూర్లు వేడివేడిగా చేసేసాము మనం అయితే. నెక్స్ట్ టైం వచ్చి అన్నవరం ప్రసాదం, నూక ప్రసాదం ఉండేసి, అలా చంచం స్వీట్, వాటర్ బాటిల్, అలాగే ఐస్ క్రీమ్, కుల్ఫీ, అలాగే పాన్ అయితే చేసి ఇస్తాం. భోజనాలు అయితే చాలా బాగున్నాయి అన్నారు జనాలు, చాలా సాటిస్ఫై అయ్యారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగ నలుగురికి అయితే క్యాటరింగ్ ఇచ్చాము. మా క్యాటరింగ్ వచ్చేసి ఏమొచ్చి అగనపూడే అండి. ఎవరికైనా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ లో అయితే చేస్తాం అనమాట. ఎవరైనా కాంటాక్ట్స్ అయితే ఇస్తున్నాను, ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి, ఓకేనా. అలాగే ఫుడ్ అయితే మిగిలిపోతాయి, కొంతమందికి పెంచాను. అంటే రోడ్ సైడ్ ఉంటారు కదా పేదవాళ్ళు, వాళ్ళకి పెంచేసి. అలాగే ఇక్కడ టామ్ అయితే ఉంటుంది మా ఇంటికాడ. టామ్కి అయితే నీకు ఫుడ్ అయితే పెట్టించాలని చూస్తే అది రోజు బిర్యానీ పెడుతూ ఉంటాను అనమాట. అలాగే పెట్టేసావు. నచ్చి లైక్ చేసుకోండి.